అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరతరాజ్ బెడ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. దిస్ ఇస్ అ పార్ట్ 2. మనం పసుపు సంబంధించిన వీడియో చేస్తామని చెప్పాము. కొన్ని ఈసారి అయితే వర్షాలు బాగా లేట్గా పడి ప్లాంటేషన్ కూడా లేట్గా అయ్యారు. అది జనరల్గా జూన్ మొదటి 2 వీక్లో అయిపోయేది. ఇప్పుడు జూన్ చివరి వరకు వేసారు కాబట్టి వీడియో కొంచెం లేట్గా చేయడం జరిగింది. సో ఇది లేట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు ఏమి అంటే ఫస్ట్ దప్పలో మనం వేసుకునే ఎరువుల గురించి చెప్పాము. సో సెకండ్ మామూలుగా వేసంటే మనము పసుపు మొలిసిన తర్వాత వేసే మేనేజ్మెంట్ ఉంటుంది కదా. పసుపు మొక్కజొన్న అంతర పంట వేసిన పద్ధతులు సాగు చేసుకున్నప్పుడు ఏం ఎరువులు వేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం నత్రజనికి వెళ్తాం. చాలా మంది ఏంటంటే 20 కూడా చల్లుతున్నారు. ఏ రోజు కూడా దయచేసి చల్లొద్దు. పైపాటిగా పంట వేసిన తర్వాత పైపాటి వేసే ఎరువు ఏంటంటే దాని ఎఫిషియన్సీ బాగా తక్కువ ఉంటుంది. అడుగు మందని 2020లో 2020 మొదటి 20 ఉన్నా లాస్ట్ సల్ఫర్ పనిచేస్తే కానీ మధ్యలో ఉన్న 20 పనిచేయదు. సో ఆ 20 ఉన్న నెంబర్కి మీ కాస్ట్ ఇప్పుడు 2100 2200 దాకా ఉన్నది. బస్సు పెరిగిపోయి ఉన్నది కాబట్టి దయచేసి అది వాడకుండా అవసరానికి స్టార్టింగ్గా మనం వేసాం కాబట్టి పైపడి వేయకండి. సో యూరియా అనేది పసుపు మొక్కజొన్న అంతర పంటగా పెట్టినప్పుడు 90 కేజీలు వేయండి. ఓన్లీ పసుపు అయితే 50 కేజీలు వేయండి ఫర్ 1 ఎకర్ నేను చెప్పేది. దీంతో పాటు ఇంకా మనం ఏం వాడాలి అనుకున్నప్పుడు పసుపు పంట అనేది దుంప పంట, అంటే భూమి లోపల పండేది పండుతుంది కాబట్టి ఈ సాయిల్ ఏంటంటే ఎంత లూజ్గా ఉంటే అంత ఎక్కువ దుంప ఈ వేరు వేస్తే పెరిగి ఈ మనం వేసిన పోషకాలు ఎక్కువ గ్రహించి తద్వారా ఏంటంటే ఈ పసుపు కొమ్ము ఊరడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వేపిడి వాడినప్పుడు మనం మేజర్ ఏమి దుంప ఈగతోటి ఏంటంటే పురుగు వస్తుంది. దుంప పుచ్చు అంటాం కదా, దుంప ఈగతోటి వస్తుంది. దాన్ని కూడా మనం నిర్మూలించుకోవచ్చు. అలాగే దుంప పురుగు కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా ఇవన్నీ నిర్మూలించుకోవాలంటే వేపపిండి అనేది ఎక్కువ వాడాలి. మార్కెట్లో 2 రకాలు దొరుకుతాయి. నూనె తీసినది ఒక రకంగా దొరుకుతుంది, నూనె వితౌట్ నూనె తీయకుండా ఒకటే ఉంటుంది. సో అలా మార్కెట్లో రకరకాల అవైలబుల్ ఉంటాయి కాబట్టి వేప నూనె అనేది తప్పకుండా వెళ్ళండి. ఎకరానికి 50 కేజీలు త్రిశూలం దొరుకుతుంది మార్కెట్లో. ఇది బెస్ట్ బ్రాండ్, మీకు మంచి క్వాలిటీ ఉంటుంది. అలాగే దాని ఇంపాక్ట్ కూడా మీకు భూములు వేసిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. 50 కేజీలు తర్వాత ఏంటంటే పసుపు మొలిసిన తర్వాత స్పెసిఫిక్ ఏంటంటే డెఫిషియన్సీ కొన్ని కనబడతాయి. ఒక్కొక్క రకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్యాడీ మనము నాటేసిన తర్వాత 15-20 రోజుల నుంచి 20 రోజుల తర్వాత ఏంటంటే 15 రోజులు గ్యాప్లో ఏంటంటే మనకు జిగ్ డెఫిషియన్సీ ఎర్రబొమ్మిడి అంటాము. లైక్ ఎర్రబొమ్మిడి అంటాము. ఈ సిలుము తుప్పు వచ్చినట్టు మనకు తుప్పు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి. సో ఆ రకంగా ఏంటంటే జింక్ లోపం ఏ విధంగా కనబడుతుంది, ఇందులో ఏంటంటే పసుపు పంటలు కూడా ఐరన్ డెఫిషియన్సీ కనబడతాయి. ఐరన్ లోపం ఎలా ఉంటుంది, పత్రార్థం గ్రీనరీ పత్రార్థం పచ్చదనం కోల్పోయి మెల్లగా పాలిపోతుంటూ తెలుపుగా మారుతాడు, తెల్లగా మారుతున్నట్టు. అది ప్రధానంగా ఏంటంటే మనకు ఈ పసుపు పంటలు ఎక్కువ కనబడతాయి. సో ఐరన్ అనేది మనకు ఏ రకంగా అప్లై చేసుకొని ఏ రకంగా దొరుకుతుంది అనుకున్నప్పుడు ఫార్ములా నెంబర్ 1 అంటారు. ఫార్ములా నెంబర్ 1లో మనకి ఏంటంటే ఈ అగ్రఫర్ ప్లస్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఎకరానికి కేజీ, ఓకేనా, ఒక ఎకరానికి కేజీ అగ్రఫర్. అలాగే అగ్రఫర్ అనే ఫార్ములా నెంబర్ 1 అనుకున్నాం కదా, అందులో ఐరన్తో పాటు కాన్సెంట్రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఐరన్ ఎక్కువ దొరుకుతుంది. దాంతోపాటు జింక్ అండ్ మ్యాంగనీస్ కూడా మీకు అందులో దొరుకుతాయి. సో ఇది కేజీ. అలాగే 50 కేజీల త్రిశూల్ వేపపిండి, ఇది విత్ ఆయిల్ తోటి ఉంటుంది కాబట్టి మీకు బెటర్గా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు దీని యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అలాగే మొక్కజొన్న పసుపు సాగిస్తున్నాం, ఎక్కువ చేస్తుంటాం కాబట్టి 90 కేజీల యూరియా. ఒకవేళ ఓన్లీ సింగిల్ పసుపు అయితేనేమో 50 కేజీలు, మొక్కజొన్న ఉన్న పసుపు సాగు చేసిన వాళ్ళకు 90 కేజీలు యూరియా. సో ఈ 3 కాంబినేషన్లో మంచిగా వాటర్ ఇచ్చి లేదంటే మంచి వర్షం పడ్డప్పుడు కానీ ఈ పారకం బారిచ్చి కానీ మీదంటే మంచిగా మీరు చల్లుకున్నట్టయితే మీకు ఈ దుంప ఈగ సంబంధించింది కానీ, అలాగే ఈ పైపట్టుగా మనం వేపిండి చల్లుకున్నప్పుడు ఏంటంటే సాయిల్ గుల్లవారి ఈ గాలి ప్రసరణ కానీ, అలాగే ఈ మన కాంతి కానీ ఎక్కువ మనకు వేరు ఎస్టాబ్లిషన్ పెరగడానికి, మనం వేసిన ఏవైతే పోషకాలు ఉంటాయో ఎక్కువ గ్రహించడానికి ఎక్కువ దోహదం చేస్తాయి. అలాగే నార్మల్గా ఏంటంటే ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దుంప పుచ్చుకు సంబంధించినవి కూడా మీరు కొంతమేరకు ఈ వేప పిండితోటి మనం కంట్రోల్ చేసుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. దయచేసి ఏ రైతు కూడా పైపడే వాడు 20 చెప్పకుండా రైతు ఎత్తాడు కానీ ఈ అవసరం అని చెప్తే ఏ రైతు కూడా వేయడు. దోశ ఒకసారి వేసి ప్రయత్నం చేయండి, మీకు ఇంపాక్ట్ ఏదో చూడండి. ఇంతకుముందు జనరల్గా మీరు ఏదో రకంగా ఎవ్రీ ఇయర్ వాడుతూ 20 వాడి సాగు చేస్తున్నారు కాబట్టి అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మీకు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే దుంప పుచ్చుకు సంబంధించిన మనం అప్లై చేసుకోనుకున్నప్పుడు మీకు పిప్రోనిల్ గ్రాన్యుల్స్ దొరుకుతాయి. 0.3 అయితే 10 కేజీ చేయాలి, 0.6 అయితే 5 కేజీ చేయాలి. దాంతోపాటు మీకు వేరుకులకు సంబంధించి మేజర్గా ఎక్కువ వచ్చినప్పుడు అమెగ్జనిల్ అండ్ మ్యాంగజోబ్ కాంబినేషన్లో ఎకరానికి 600 గ్రాములు. ఇందాక మనం అనుకున్న పిప్రోనిల్ ఈ కాంబినేషన్లో మంచిగా మిక్స్ చేసుకొని ఎప్పుడైతే మనకు తీవ్రంగా బాగా వర్షాలు పడి నీటి నిల్వలు ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఈ దుంప వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే ఫుల్గా వర్షాలు పడ్డప్పుడు ఆ తర్వాతనే ఆ నెక్స్ట్ డేనా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని మీరు మంచిగా సమపాలంగా అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ మీరు నిర్మూలించుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే తీవ్రత బాగా వచ్చిన తర్వాత మనం తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు ఆ సమస్య వచ్చిన తర్వాత మనం అప్పటికి యాక్షన్ తీసుకుంటాం. ఫుల్ వర్షం పడ్డప్పుడు అసలు ఆలోచించకుండా మీరు వెళ్ళి తీసుకొచ్చి
చల్లుకున్నట్టయితే ఈ అచ్చి సమస్యను మనం ముందుగానే నిర్మూలించుకోవచ్చు. ఫర్దర్గా ఏంటంటే ఈ సమస్యని నిర్మూలించుకున్నప్పుడు మనం ఏదైతే రోగం వచ్చి పురుగు వచ్చి ఏదైతే డ్యామేజ్ చేస్తుందో ఆ దుంప ఆ కుళ్ళును ఆ పురుగును ఏంటంటే మనం కంట్రోల్ చేసుకుంటే ఆ దుంప మనకు ఆరోగ్యంగా ఉండి పైరు ఏంటంటే మళ్ళీ అక్కడ ఉన్న కొమ్ము మనం నష్టపోకుండా మనం ప్రతి కొమ్ము కూడా దిగుబడి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ రకంగా చేసుకోండి. వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు తీసేయండి. మనకి ఏదో స్లోప్ ఉంటాయి కదా, ఎక్కడైతే వాటర్ అవుతో అక్కడ నుంచి చిన్న పాలకల కాలువ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేయండి. పారకం కూడా రోగం ఎక్కువ అవుతున్నప్పుడు ఏంటంటే తల్లి ఏంటంటే దగ్గర ఇవ్వద్దు, దూరం దూరం తల్లి డిస్టెన్స్ పెంచాలన్నమాట. ఎట్లా పెంచాలి మీన్స్ ఎట్లా చెప్పుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు 8 to 10 days నీటి తల్లు. మనకి చెట్లు ఏంటంటే లైట్గా డల్ అవుతాయి, చెట్లు అలబట్టినట్టు అయితే లైక్ ఆ విధంగా అయినప్పుడు ఏంటంటే వాటర్ తడి ఇవ్వాలి. రోగం ఉన్నప్పుడు నేను చెప్పేది. సో ఈ రకంగా కొంచెం చిన్న చిన్న సంస్కరణలు చేసినప్పుడు ఏంటంటే మీకు బెటర్గా తీసుకోవడానికి ఉంటుంది. దిస్ ఇస్ అ పార్ట్ 2. పార్ట్ 3 తప్పకుండా మనము మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి. ఖచ్చితంగా ఇప్పుడున్న ఫార్ములా పాటించండి. ఖచ్చితంగా మీకు వేరియేషన్స్ ఖచ్చితంగా కనబడతాయి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తోటి రైతు ఉపయోగపడితే షేర్ చేయండి. సదా మీ సేవలు భరతరాజ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం.